నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక లేఖ అయితే రాశారు. అసలు ఏంది ఎర్రచందనం స్మగ్లర్ల గురించి అయితే తనైతే ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. అదేవిధంగా ఏదైతే 2015లో జరిగిన ఎర్రచందన స్మగ్లర్ల నుండి 2 BMW కార్లు అయితే అప్పుడున్న అధికారులు అయితే స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిపైన మరైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే నివేదిక కావాలి అన్నట్టు కూడా తనైతే పేర్కొనడం అయితే జరిగింది. దాని గురించి ఏదైతే నివేదిక ఇవ్వండి ఖచ్చితంగా, ఎందుకంటే అవి ఎవరు యూజ్ చేస్తూ ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నాయని వాటిపైన ఆరాధిస్తున్న పనిలో పవన్ కళ్యాణ్ గారు పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికోసం అయితే ఏదైతే PCCF కార్యాలయానికి అయితే తనైతే నివేదిక కావాలన్నట్టు కూడా తనైతే ఒక లేఖనైతే రాయడం అయితే జరిగింది. వాటిలో ఒకటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. అతను పదవి తర్వాత అనంతరం ఒక IAS ప్రభుత్వ సలహాదారుగా ఉన్న IAS నీరబ్ కుమార్ ప్రసాద్కి అయితే కేటాయించిన దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. తన భార్య ఇప్పుడైతే BMW కారు ఒకటి యూజ్ చేస్తూ ఉంది. ఎవరైతే IAS అధికారి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నీరజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో నీరబ్ కుమార్ ప్రసాద్ వాళ్ళ యొక్క వైఫ్కి అయితే వినియోగిస్తున్నట్టు కూడా కొంతవరకు అయితే వెల్లడించారు. అసలు ఎక్కడ ఉంది అసలు BMW కార్లు 2 కార్లు అయితే మరి అప్పుడు 2015లో మరి ఈ స్మగ్లర్ల నుండి తీసుకున్న దాఖలాలు అయితే మనకైతే తెలుస్తూ ఉంది. మరి 2 ఖరీదైన కార్లు BMW కార్లు ఎక్కడున్నాయని కూడా తనైతే ఆరాధీసే పనిలో ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మరో కారు అంటే ఒక కారేమో ఒక IAS వాళ్ళ భార్య వాడుతున్న అన్నట్టు కూడా ఆ నివేదికలు అయితే పేర్కొన్నారు. ఇంకొకటి ఏంటంటే మా అటవీ శాఖ మంత్రికి సంబంధించిన ప్రైవేట్ కార్యదర్శికి కేటాయించారు కదా, మరి ఇప్పుడు ఎక్కడ ఉంది? దాదాపుగా 2017లో ఈ కేసు అయితే వచ్చింది. మరి ఈ కేసు 2017 నుండి ఇప్పుడు ఎవరెవరు యూజ్ చేశారు, ఎందుకు మరి వాళ్ళ దగ్గరికి పంపించాల్సి వచ్చింది, మరి అప్పుడు దాంట్లో ఏమన్నా రాజకీయం ఉందనే కోణంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. 2 BMW కార్లు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది కాబట్టి ఎర్రచందనము సంబంధించిన స్మగ్లర్ల నుండి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ లెక్కనే చూస్తారు కాబట్టి ఎక్కడ ఉన్నాయి ఆ కార్లు అనే వాటిపైన ఆరాధిసే పనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే క్రైమ్ సంబంధించిన నెంబరు 414/2007 కేసులో ఎటువంటి ట్విస్టులు జరిగాయి, అసలు ఏంటి అసలు ఆ స్మగ్లర్లు చేసిన కేసులో ఎటువంటి ఏవైతే వాహనాలు దొరికాయి, అసలు ఏం జరిగినాయి వాటిపైన కూడా మాకు నివేదిక ఇవ్వండి అన్నట్టు కూడా తనైతే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్లు సీల్ చేసిన తర్వాత వారికి ఎవరెవరికి కేటాయించారు, అప్పుడు ప్రస్తుతం సంబంధించిన ఎవరైతే మంత్రివర్గం ఉన్నారో వాళ్ళకి కేటాయించారు, తర్వాత ఎవరు యూజ్ చేస్తారు అంటే మంత్రివర్గాలకే యూజ్ చేశారా ఇంకా వేరే IAS అధికారులకి యూజ్ చేశారని దానిపైన నివేదిక కావాలి అన్నట్టు కూడా తనైతే PCCFకి అయితే తనైతే ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించిన ప్రస్తుతం అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో తనకు కూడా అయితే ఒక నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎప్పటి నుండి ఈ BMW కార్ని యూజ్ చేశారు, మీ పదవి అనంతరము మరి ఎవరికి ఇచ్చారని దానిపైన అయితే అడగడం అయితే ఆరా తీయడం అయితే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు BMW కార్లను గురించి అయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి, ఎవరి దగ్గర కూడా అంటే వాళ్ళు యూజ్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ అవినీతిగా యూజ్ చేసుకోకూడదు అనే నేపథ్యంలో అవినీతి ఎక్కడున్నా కరప్షన్ చేయాలి అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఈ BMW కార్లు కానీ లేకుంటే ఆ రోజున 2017లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంకేం దొరికాయనే దానిపైన ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉన్నాయి. ఈ పోస్ట్లో మనకు ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే అప్పుడు సిఎస్గా పనిచేసిన వ్యక్తులు కూడా మరి ఈ కార్ని యూజ్ చేశారంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎస్గా ఉన్న విజయ్ కుమార్ గారు అయితే మరి ఈ కార్ని యూజ్ చేశారు. ఒక BMW కార్ని తను యూజ్ చేశారు. ఇంకొక అధికారి IAS అధికారి సతీమాని ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంది. తనకి ఏ అర్హత ఉండి తను యూజ్ చేస్తూ ఉంది అంటే ఒక IAS అధికారి యూజ్ చేస్తే పర్లేదు, అంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి మరి ఎవరైతే ఉన్నారో తను యూజ్ చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళ కుటుంబానికి ఫ్యామిలీకి ఏ విధంగా యూజ్ చేస్తారో ఒక ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన BMW కార్లు గవర్నమెంట్ పనులకు వాడుకోవాలి అంతే తప్పించి కుటుంబాలకు సంబంధించిన ఏ విధంగా వాడుకుంటారు అనే దానిపైన తను పవన్ కళ్యాణ్ గారు అయితే నివేదిక కావాలి అన్నట్టు PCCFకి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి PCC కూడా సానుకూలంగా ఉన్నట్టు కూడా అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా నివేదిక తీసుకొని మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే BMW కారు తనకి కావాలి అనే నేపథ్యం కాదు, అక్కడ ఏదైతే తనకి ఈ ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన కార్లు కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైతే ఉన్నాయో
వాటిని రక్షించుకోవాలి, వాటిని ఎవరు యూజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు యూజ్ చేస్తూ ఉన్నారు అనే కోణంలో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ దగ్గర నివేదిక ఉండాలనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్న ఆలోచన అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా టయోటా ఇన్నోవా వాహనాలు అదే పరిస్థితి. అంటే ఈ బిఎండబ్ల్యూతోనే పాటు అప్పుడు గతంలో కూడా ఏవైతే తమిళనాడుకు సంబంధించిన స్మగ్లర్లు అంటే 2023లో జూలైలో జరిగిన స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో టయోటా కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ముఖ్యంగా ఎర్రచందనం సంబంధించి ఏదైతే స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళ నుండి ఇటు బిఎండబ్ల్యూ కార్లు, టయోటా కార్లు ఇవైతే వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఎక్కడ ఉన్నాయి, నిజంగానే మరి ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన సొంత పనుల కోసం వాడుతూ ఉన్నారా, లేకుంటే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు వాడుతూ ఉన్నారా, లేకుంటే ఏది దాన్ని అమ్మకానికి ఇట్లా ఏమైనా పెట్టారా అనే దానిపైన నివేదిక కావాలన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల మేరకు అయితే మరి అటవీ శాఖకు సంబంధించిన ప్రైవేటు కార్యదర్శి ఒక కారును కూడా యూజ్ చేస్తున్న సందర్భం అయితే కనబడతా ఉన్నాయి. అంటే ఒక 2 కార్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ వైఫ్ యూజ్ చేస్తూ ఉంది, ఇంకొకటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కూడా అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ప్రైవేటు వ్యక్తి కూడా మరి ఇంకొక కారు యూజ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా క్లియర్ కట్గా ఆ లేఖలు అయితే తనైతే పేర్కొనడం అయితే జరిగింది. అంటే ఒక ఐఏఎస్ వైఫ్ ఏ విధంగా యూజ్ చేస్తుంది, ఇంకొక ప్రైవేట్కి సంబంధించిన అధికారి ఏ విధంగా యూజ్ చేస్తారు, టయోటా కార్ ఎక్కడ ఉంది అని తను ప్రశ్నించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంత్రుల కన్నా కేటాయించాలి. ఇప్పుడు మంత్రులకు సంబంధించిన కేటాయించాల్సిన వాహనాలు తక్కువ ఉండడము, మరి మంత్రివర్గాలకి ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్స్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి అలాట్మెంట్లో చేయడానికి ఈ టయోటా బిఎండబ్ల్యూ కార్లు మనకి యూజ్ అవుతాయి కదా, ఎందుకు ఒక ఐఏఎస్ వాళ్ళ వైఫ్కి ఎందుకు ఇస్తూ ఉన్నారు, ఒక ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తి దగ్గర ఎందుకు ఉంచుతూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ వీటిపైన నివేదిక ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మరి అవి కేటాయించే దాంట్లో కూడా గవర్నమెంట్ చొరవ తీసుకోవాలనే నేపథ్యం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. దీనిపైన అయితే PSSF వాళ్ళకైతే మరి కొంత ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు అయితే కనబడుతుంది. దీని మీద కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా 2 రోజులలో ఖచ్చితంగా మీకు నివేదిక ఇస్తాము అనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి ఈ తను ఆలోచించిన విధానము గవర్నమెంట్కి సంబంధించిన మంత్రులకి కానీ లేకుంటే అధికారులు కానీ యూజ్ చేసుకోవాలనే థాట్ ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్కరు కూడా నిజంగా మెచ్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏవైతే అవినీతికి సంబంధించిన కార్యక్రమాలు అంటే అవినీతి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఒక్కొక్కటి అయితే ఆరా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రధానంగా స్మగ్లర్కి సంబంధించిన ఇష్యూ మీద అయితే తనైతే నిన్న మాట్లాడిన సంఘటన అయితే మనకైతే కనబడతా ఉంది. ఏవైతే ఈ ఎర్రచందనం సంబంధించిన వాళ్ళ దగ్గర స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న వాహనాల సంఖ్య ఎంత, మరి నిజంగా అవి ఎవరికి యూజ్ అవుతా ఉన్నాయి దాని మీద అయితే ఆరాధిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంబంధించిన అధికారులను కూడా తనైతే అప్రోచ్ అయిన విధానం కనబడతా ఉంది. మొత్తము 2007 నుండి అంటే 2007లో 2 బిఎండబ్ల్యూ కార్లు, తర్వాత 2023లో ఒక టయోటా కారు, తర్వాత కూడా కొన్ని స్మగ్లర్ల నుండి అయితే అంటే ఇటు గంజాయి స్మగ్లర్ల నుండి కూడా కొంతమంది అయితే కార్లు తీసుకున్న అంటే సీల్ చేసిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. వాటికి సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారో, కార్లు ఎటు పోతా ఉన్నాయి, నిజంగా కార్లు తప్పిదారిపోతా ఉన్నాయనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దేంట్లో కూడా అవినీతి జరగకుండా చూసుకుందాం అనేది పవన్ గారి ఆలోచన అన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తను చేస్తున్న కార్యక్రమాలు కానీ లేకుంటే తను ప్రశ్నిస్తున్న విధానం కానీ కనబడతా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటి ఖచ్చితంగా బయటికి తీస్తాము. మరి గత పాలకులు చేసిన ఏదైతే ఉందో అవినీతి కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి సంబంధించిన అధికారం ఉంది కదా అని వాళ్ళు చేసిన పనులలో వాళ్ళు చిన్న లోపాలు చేయొచ్చు, కానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది చాలా ఇప్పుడు పేరుకుంది అనే విధంగా తనైతే మాట్లాడిన విషయాలు అయితే కనబడతా ఉన్నాయి. స్మగ్లర్ నుండి స్వాధీనం చేసుకున్న ఏవైతే ఈ కార్లు అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన అధికారులకు కానీ మంత్రులకు కానీ కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారు అయితే కోరుకున్నారు.